పరిశుద్ధుడా నమ్మకమైన దేవా మీకు స్తోత్రం. నా కొరకు చేసిన కార్యములన్నిటిని బట్టి వందనాలు. సంఘమంతటి ప్రార్థనను బట్టి వందనాలు. అనేక మంది దైవజనులు చేసిన ప్రార్థనను బట్టి స్తోత్రం. మరందరి కొరకు ప్రభా మీ పాద సన్నిధానంలో నన్ను నేను సాష్టాంగంగా నమస్కరిస్తున్నాను. అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయ్యా నన్ను బలపరిచిన దేవా మీకే వందనాలు. ఈ వాక్య ధ్యానంలో నన్ను మా అందరినీ ప్రభా మీ యొక్క వాక్యం వినడానికి తగిన సామర్థ్యం దయచేయండి. ఆ రీతిగా మమ్మల్ని తృప్తిపరచమని యేసు పవిత్రమైన నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయం మనం తీసిపెట్టుకోవాలని కోరుతున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు, తర్వాత ఇంకా తక్కినటువంటి విషయాలు కూడా మనం ఇందులోనికి తీసుకుంటాం. ఇక్కడ 5వ అధ్యాయం 1 నుంచి 21 వచనాలు కలిగినటువంటి భాగాల్ని మనం చూస్తే అక్కడ గెరాసేనీయుల దేశంలోనికి యేసు ప్రభు వెళ్ళినట్లు చూస్తాం. తర్వాత 21 నుంచి 24 వచనాలు కలిగే భాగం కూడా మనం చూస్తాం. 25 నుంచి 24 వచనాలు ఉన్నటువంటి భాగంలో మళ్ళీ మనకి ఎవరు కనబడతారంటే రక్తస్రావం కలిగినటువంటి యాయిరు కుమార్తె చిన్నదాన్ని గురించి చూస్తూ ఉన్నాం. తర్వాత 25 నుంచి 12 ఏళ్ళ నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రధాన యాజకుని యొక్క కూతురును బాగు చేసినటువంటి సంఘటన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక మార్కు సువార్త 5వ అధ్యాయంలో అనేకమైనటువంటి స్వస్థతలను గురించి చూస్తూ ఉన్నాం. అనేకమైన స్వస్థతలు ఇక్కడ జరిగినట్లు దైవవాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దానికన్నా ముందు ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయంలో 26వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయంలో చదవండి. హల్లెలూయా. దిస్ ఈజ్ అ ఛాలెంజింగ్ వర్డ్ ఫర్ అస్. ఇదంతా కూడా మనకి ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. ఈరోజు దేవా నీ మందిరానికి వచ్చాను, నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను పోనివ్వను. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాం మనము? దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనకి ఆశీర్వచనం ఇవ్వాలి, దేవుడు మనకు దీవెన ఇవ్వాలి, దేవుడు మనకు స్వస్థత ఇవ్వాలి, దేవుడు మన కోరికలు తీర్చాలి, దేవుడు మన ఊహలు ఉద్దేశాలు తలంపులని కూడా దేవుడు తప్పకుండా మనకి తీర్చాలి అనేటువంటి భావాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు బైబిల్ చదివే వాళ్ళు ఉంటారు, కొన్నిసార్లు చదవని వాళ్ళు ఉంటారు, ప్రార్థన చేసిన వారు ఉంటారు, చేయని వారు ఉంటారు, కొన్నిసార్లు విన్నవాళ్ళు ఉంటారు, విన్నటువంటి దానిని పట్టుకొని ఆ ప్రకారం ప్రార్థన చేసినటువంటి వ్యక్తులు కనబడుతూ ఉంటారు. నేను చాలా సింపుల్గా చెప్పేస్తా. ఈ దినం మీకు ఆల్రెడీ కొంచెం విషయం అర్థమయ్యేటట్లుగా చేశా. కనుక దేవుని వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే గెరాసేనీయుల దేశానికి వెళ్ళారు. గెరాసేనీయుల దేశానికి వెళ్తే అక్కడ యేసు ప్రభు అక్కడ దయ్యాలన్నీ కూడా వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టేసిన తర్వాత ఎవరు కనబడుతున్నారు మనకు అంటే 21వ వచనంలో యేసు మరలా దోణి ఎక్కి దగ్గరికి వెళ్ళిన ఇక్కడ చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే సముద్రం దాటి అవతలికి వెళ్ళిపోయాడు యేసు ప్రభు కదా. సముద్రం అంటే చిన్న కాలువ కాదు కదా, చాలా పెద్దది. అవతలికి వెళ్ళిపోయాడు. అవతలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రధాన యాజకుడు ఈయన వచ్చి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ చిన్నమ్మాయి ఎట్లా ఉందంట? చావడానికి సిద్ధంగా ఉన్నది, చావనై ఉన్నది. ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు కదా. చచ్చిపోయేటువంటి అమ్మాయిని వదిలిపెట్టి ఈయన ఎక్కడికి వెళ్ళాడు? సముద్రం దగ్గర ఎదురుగా నిలిచాడు. అటువైపు యేసు ప్రభు ఉన్నాడు. అక్కడంతా పందుల్లో పడి
ఆ గేరాసేనీల దేశంలో అవన్నీ కూడా వెళ్ళగొడతా ఉన్నాడు. తర్వాత ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇప్పుడు వస్తా, ఒక అరగంటలు వస్తా, 15 నిమిషాల్లో వస్తా అని చెప్పలేదు. కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ ఇతడు తన కుమార్తె కొరకు ఆమె చావడానికి సిద్ధంగా ఉన్నప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళాడంట? సముద్రం అద్దరికి పోయి ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడా అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడా అని చూసి అందరూ జనసమూహం చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్న తర్వాత కూడా నా కూతురు బాగా కావాలి. ఓకే, ఆ చిన్నది కూడా 12 ఏండ్లు, రక్తస్రావం ఆమె కూడా 12 ఏండ్లు. 12 ఏండ్ల నుండి రక్తస్రావం గారుతూ ఉంది ఆమెకి. ఆయన అద్దరికి వచ్చిన తర్వాత తన సంగతి చెప్పేశాడు. ఏమని చెప్పాడు? నా కూతురు చావడానికి చాలా సిద్ధంగా ఉన్నది, ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు కదా. చనిపోతుంది, చనిపోయేటువంటి ఆమెను వదిలిపెట్టి ఎవరైనా వెళ్తారా? ఎక్కడికి వెళ్ళాడు ఆయన? సముద్రం దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడు కదా. మనం అంటే యేసు ప్రభు రానిలే, వచ్చినప్పుడు చూద్దాం అని అనుకుంటాం. కానీ ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు కాదు. ఆయన తర్వాత ఆయన ఒక పెద్ద వ్యక్తి. తర్వాత ఆయన తన కూతురు కొరకు యేసు ప్రభు బాగు చేస్తాడనే సంఘటనలు చాలాసార్లు విన్నాడు, ఎన్నెన్నో విన్నాడు. యేసు ప్రభు గురించి విన్నాడు. ఈరోజు చాలామంది విని యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు ఉండొచ్చు. నేను బైబిల్ చదవలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా, నా మాట దేవుడు వింటాడో లేదో, నేను అంగీకరింపబడతానో లేదో అనుకునేటువంటి వ్యక్తులు ఉండొచ్చు. అలాంటి పరిస్థితిలో వారి హృదయంలో ఉన్నటువంటి కోరికను దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. దేవుడితో ఒక రెజ్లింగ్, దేవుడితో ఒక పోరాటం అనేటువంటిది ఉండాలి. మనసులో పోరాటం ఉండాలి. దేవా, నువ్వు నన్ను ఎట్లయినా బాగు చేయాలి. దేవుని వాక్యం చెప్తుంది. యాకోబుని గురించి ఇక్కడ చెప్పారు కదా, ఆదికాండంలో. ఆయన అన్నాడు, రాత్రంతా దేవుడితో పెనుగులాడుతూ వచ్చాడు. తెల్లవారుతుంది, దేవుని దూత వెళ్ళిపోవాలి, దేవుని దూత వెళ్ళిపోవాలి అంటే ఆయన అన్నాడు, అయ్యా నేను రాత్రంతా ఎందుకు పోరాడుతున్నాను తెలుసా? ఎందుకు పోరాడుతున్నావు? రాత్రంతా పోరాడాను, దినమంతా పోరాడుతున్నాను. నీవు నాకు కోపం వచ్చి నన్ను కొట్టినా పర్లేదు, నువ్వు నన్ను ఏమి చేసినా పర్లేదు, కానీ ఏం చేయాలి? నువ్వు నన్ను ఆశీర్వదించాలి. హల్లెలూయా. ఏం చేయాలి? మనల్ని దేవుడు ఏం చేయాలి? నేను సిక్కులాగా కనబడుతున్నానా? పైకి సిక్కులాగున్నానేమో కానీ హృదయంలో స్ట్రాంగ్ ఉన్నా. శరీరం బలహీనం కానీ ఆత్మ సిద్ధం. డాక్టర్లు నన్ను జాయిన్ చేయమంటే మా అమ్మాయి ఒక దిక్కు, డాక్టర్ ఒక దిక్కు అని చెప్తే నేను ఆయనకు సువార్త చెప్పిన. నేను 1.5 గంట సేపు ప్రసంగం చేసి వచ్చినా నాకేం కాలేదంటే నేను కూడా బిలీవరే సార్ అన్నాడు ఆయన. కనుక అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, గోపాల్ అని ఒక ఆయనకు సువార్త చెప్పినాం, ప్రార్థన చేయించుకున్నాడు. తర్వాత హాస్పిటల్కి తీసుకుపోతే 5గురు ప్రార్థన చేయించుకున్నారు. కనుక దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో వి నెవర్ గివ్ అప్. మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టేటువంటి వ్యక్తులం కాదు. దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడతాడు. నీవు నన్ను ఏం చేయమన్నాడు ఆయన? ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను పోనీయను. అప్పులు ఉన్నవాడు ఏమంటాడు? నువ్వు అప్పిస్తే తప్ప, నా అప్పు నాకు తీర్చేస్తే తప్ప నేను పోనీయా అంటాడు కదా. బండి లాక్కపోతా, లేకపోతే ఇల్లుకు తాళం వేస్తా, పంచాయతీ పెడతా అంటాడు కదా. అలా దేవుడు దగ్గరికి మనం వచ్చినప్పుడు, దేవా నీవు నన్ను ఆశీర్వదించాలి. ఏం చేయాలి? దేవుడు మనల్ని స్వస్థపరచాలి. దేవుడు మనకి ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలగజేస్తుండగా ఆయన ప్రజలు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేస్తారంట. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో దేవుని యొక్క వాక్యం అలా చెప్తున్నది. ఏమని? దేవుని యొక్క వాక్యం మలాకి నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలగజేయగా
గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు తన రెక్కలు చాపితే, దేవుడు తన హస్తాలతో మనల్ని ముట్టుకుంటే, దేవుని యొక్క కాపుదల మనకుంటే, అతని రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలగజేయగా ఎలాంటి దూడలు అవుతారంట? ఎలాంటి దూడలు అవుతారు? అవి ఏం చేస్తాయంట? గంతులు వేసినట్లుగా గంతులు వేస్తారు. హల్లెలూయా. కనుక ఐఎమ్ లుకింగ్ అవుట్ సైడ్ సిక్ బట్ ఇన్సైడ్ స్ట్రాంగ్. ఓకే, కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. కనుక యాయిరు అక్కడ చూస్తూ ఉన్నాడు, సముద్రం ఒడ్డుకి చూశాడు, యేసు ప్రభు వచ్చాడు. ఏమని చెప్పాడు అక్కడ? 21వ వచనం నుంచి చూస్తే 23వ వచనంలో వచ్చి 22వ వచనం, ఆయన సముద్రపు తీరం ఉండగా సమాధాన మందిరపు అధికారులలో యాయిరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఎక్కడ పడాలి? ఆయన పాదముల మీద పడ్డాడు. యాయిరు సమాజ మందిరపు అధికారి కనుక ఆయన వచ్చి యేసు ప్రభు యొక్క పాదాల మీద పడ్డాడు. మనం ఎంత హోదా ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత పేరున్నా, ఎంత ధనమున్నా ఎవరి పాదాల దగ్గర పడాలి? యేసు ప్రభు పాదాల దగ్గరికి రావాలి. ఎందుకు వచ్చాడు? లేకపోతే వచ్చేవాడు కాదు. వాళ్ళ అమ్మాయి కదా చావడానికి సిద్ధంగా ఉన్నది. మనం అలాంటి పరిస్థితుల్లో ఎవరి కాళ్ళన్నా పట్టుకోవడానికి ఇష్టపడతాం. ఎవరి కాళ్ళు పట్టుకోవాలి? యేసు ప్రభు యొక్క పాదాలు పట్టుకున్నాడు. పట్టుకుంటే తర్వాత ఏమైంది? అది బాగుపడి బ్రతుకున్నట్లు మిక్కిలి బ్రతిమాలుకున్నాడు. హల్లెలూయా. ఒకసారి మాట చెప్పేసి వచ్చేయలే, ఏసయ్య నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా, నా బిడ్డ చాలా చచ్చిపోయడానికి సిద్ధంగా ఉంది, నువ్వు ఒకసారి రా అన్నాడా? వచ్చేయండి మీరు, నేను వెళ్ళిపోతా అన్నారా? మిక్కిలి వస్తావా, ఎప్పుడు వస్తావా, అయ్యా రాయ్యా 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 అని బ్రతిమలాడుకున్నాడు. ఆయన పాదాల మీద పడి పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు రావడానికి ప్రయత్నం చేశాడో ఇంకొక ఆమె వచ్చేసింది కదా. ఇంకొక ఆమె ఎవరామె? రక్తస్రావం. ఎన్నేళ్ళ నుండి ఆమెకు రక్తస్రావం ఉంది? 12 ఏళ్ళ నుండి రక్తస్రావం ఉన్నది. ఇప్పుడు ఈయనకు పెద్ద టెన్షన్ మొదలైంది కదా. నేను పిలుచుకొని పోతుంటే, మా ఇంటికి యేసు ప్రభు వస్తుంటే, నా కూతురును బాగా చేయడానికి పోతుంటే, ఈమె పానకంలో పుడకలాగా ఈమె అడ్డు తగిలింది కదా. ఈమె ఏం చేసింది? ఆమె ఒక గురి కలిగి ఉన్నది. ఒక గురి ఏంటి? నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోవాలి. నేనేం చెప్పా ఆయనకి, నేను ఉన్నానని కూడా ఎవరికి తెలియవద్దు, నాకున్నటువంటి బాధ కూడా ఎవరికి తెలియవద్దు. కానీ నాకున్నటువంటి రోగం ఎంతకాలం నుండి ఉంది? 12 ఏళ్ళ నుండి ఉన్నటువంటి రోగము ఇప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే వెళ్ళిపోవాలి. ఆమె తన మనసులో అనుకున్నది, గట్టిగా చెప్పలేదు కదా, గట్టిగా చెప్పలేదు. యేసు ప్రభు ఆ దారిని వస్తున్నాడని విన్నది కనుక గట్టిగా చెప్పకుండా మనసులోనే అనుకున్నది. చాలా సందర్భాల్లో మనం కూడా మనసులో అనుకుంటాం, ఇది అయితే బాగుండు, ఇలాగైతే బాగుండు, ఇలాగైతే బాగుండు అనుకుంటాం. కానీ ఆ ప్రయత్నం చేయం మనం. ఆమె ఆ ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ఆమెకి అందరూ కూడా కనబడుతున్నారు. దేవుని వాక్యంలో చూస్తున్నాం, ఆ రోజులో స్త్రీలు బయటికి రావడం చాలా అరుదు. అలాంటి పరిస్థితిలో ఆమె 25వ వచనంలో 12 ఏళ్ళ నుండి రక్తస్రావం రోగం కలిగిన ఈ యొక్క స్త్రీ ఉండే ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, రోగం ఒక తిప్పలు, డాక్టర్లు ఒక తిప్పలు కదా. డబ్బులు ఇవ్వాలి, డాక్టర్ కనబడినప్పుడల్లా ఫీజు ఇవ్వాలి, ఆ ఫీజు కొరకు తిప్పలు పడాలి కదా. ఎన్ని తిప్పలు, వైద్యుల చేత తిప్పలు పడుతూ ఉంది, రోగం చేత బాధపడుతూ ఉంది. ఆ 12 ఏళ్ళ నుండి రక్తస్రావం వస్తుంటే వాసన వస్తుందా రాదా? సువాసన వస్తుందా? బట్టలన్నీ కారిపోతుంటే ఎలాంటి వాసన వస్తుంది? చాలా చెడు వాసన వస్తుంది. ఆ చెడు వాసనతో కూడా ఆమె
రాత్రి పగల మురికిలో పడిపోతున్నది. అలాంటి పరిస్థితిలో యేసు ప్రభు దగ్గరికి అనేక ఆమె డబ్బు లేని ఆమె కాదు కదా, వైద్యులు చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంటే ఆమె చాలా ధనం ఉన్నటువంటి వ్యక్తియే. అలాంటి పరిస్థితిలో తన కలిగినంత వ్యయం అయిపోయిందంట. ఎంత మాత్రము ప్రయోజనం లేకపోయింది. హల్లెలూయా. మరింత సంకటం పడ్డది. ఏం చేయాలి? సంకటం, ఇటు పోతే లేదు, ఇటు పోతే లేదు, ధనం అయిపోయింది, డాక్టర్లతో తిప్పలు అన్నీ కూడా. ఏం చేయాలి అని అనుకుని యేసు ప్రభు దగ్గరికి రావడం ప్రారంభించింది. హల్లెలూయా. ఎవరిని గురించి విన్నది? యేసు ప్రభుని గురించి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. యేసు ప్రభుని గురించి విన్నది. మనకి ఈ కాలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ వచ్చేసి మనం ఏమన్నా అవుతే హాస్పిటలే ముఖ్యం. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి రావాలి. కానీ ఎప్పుడైతే దేవుడి సన్నిధికి మనం వస్తామో ఎవరిని గురించి వినాలి? యేసు ప్రభుని గురించి వినాలి. ఎప్పుడైతే యేసు ప్రభుని గురించి వింటామో మన విశ్వాసం బలపరచబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదట గెరాసేనీల దేశంలో దయ్యాలన్నిటినీ వెళ్ళగొట్టేశారు. వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఒక్కరిలోనే ఇన్ని దయ్యాలు ఉంటే మా దేశంలో ఎన్ని ఉంటాయి, మీరు మా ఇంటికి రావద్దు, మా ఊరికి రావద్దని ఆయనను ప్రాధేయపడి పంపించేశారు. తర్వాత అద్దరికి వచ్చేస్తే యాయిరు కనబడ్డాడు. ఆయన ఏం చేశాడు? యేసు ప్రభు పాదాల దగ్గర పడ్డాడు. కానీ మనం ఎక్కడ పడాలి? మనం అంటా ఉంటాం కానీ పడడానికి కష్టం. యేసు ప్రభు పాదాల దగ్గర పడాలి, పడి ప్రార్థన చేయాలి, బ్రతిమలాడాలి. ఎలా బ్రతిమలాడాలి? నీవు మిగుల బ్రతిమాలాలి. కనుక ఆయన కూడా రాత్రంతా పెనుగులాడాడు. పెనుగులాడి ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడవను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాళ్ళలో ఉన్నటువంటి పట్టుదల మనం చూస్తున్నాం, వాళ్ళలో ఉన్న ఆసక్తి మనం చూస్తున్నాం, వాళ్ళలో ఉన్నటువంటి ఆశ చూస్తున్నాం. యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఇప్పుడు ఎవరు వచ్చారు? 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వచ్చింది. ఇప్పుడు యాయిర్కి ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? ఏమేంట్రా బాబు, నేను వాళ్ళు పిలుచుకొని పోతుంటే, నేను కాళ్ళ మీద పడి, నేను బ్రతిమలాడి, నేను పోతుంటే ఏమొచ్చేసి ఆయన ముట్టేసింది. ముట్టితే ముట్టింది, అయిపోయింది. ఈయన మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆమెను బయటికి లాగాడు. 29వ వచనం. హల్లెలూయా. మీద పడేవాడికి తెలుసు, ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా మీద పడుతూ ఉన్నారు యేసు ప్రభుని. ఆయన చేయి ముట్టుకుంటే చాలు, ఆయన పాదం ముట్టుకుంటే చాలు, ఆయన తగిలితే చాలు, ఆయన నన్ను చూస్తే చాలు అనుకునేవాళ్ళు, యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ గుంపుగా పోతుంటే కొంతమంది ఆయన మీద కూడా పడుతూ ఉన్నారు. యేసు ప్రభుకి తెలుసు ఆమె హృదయంలో ఏమనుకున్నది? నేను ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు అనుకున్నది. ఆ ముట్టుకున్న వెంటనే ఆయనలో నుండి ప్రభావం బయటకు వచ్చేసిందంట. హల్లెలూయా. ఆయనలో నుండి ప్రభావం బయటకు వచ్చేసిన తర్వాత, ప్రభావం ఆయనలో నుండి పోతే ఆయన వెనక్కి తిరిగి చూసి నన్ను ముట్టింది ఎవరు అని అడిగాడు. యేసు ప్రభు మాటలు మనకు కొంచెం అర్థం కావు. నన్ను ముట్టింది ఎవరు అని అంటే, అందరూ మీద పడుతుంటే ముట్టింది ఎవరు అంటారేంటి? మీదనే పడుతుంటే నా మీద పడింది ఎవరు అనాలి కానీ నన్ను ముట్టింది ఎవరు అంటున్నారేంటి? నన్ను తగిలింది ఎవరు అంటున్నారేంటి? నా కాళ్ళకు తట్టు తగిలింది ఎవరు అంటున్నారేంటి అనాలి కానీ నన్ను ముట్టింది ఎవరు? ముట్టినందువలన
యేసు ప్రభులో నుండి ప్రభావం బయలుదేరిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ఫ్లుయెన్స్, ఆ ప్రభావం బయలుదేరి ఆమెను వెంటనే ఆమె రక్తధార కట్టివేయబడింది. కూర్చోమ్మా, కూర్చో. వెంటనే ఆమె యొక్క రక్తధార కట్టివేయబడింది. హల్లెలూయా. ఏ రోగం తగ్గిపోతుందండి అంత తొందరగా? ఏ రోగం 12 ఏండ్ల నుండి ఉన్నటువంటి రోగము తగ్గిపోవడానికి యేసు ప్రభు వస్త్రాన్ని ఇట్లా ముట్టగానే వెంటనే ఆగిపోయింది, నిలిచిపోయింది. స్విచ్ ఆఫ్ చేయగానే ఆగిపోయినట్లుగా అయిపోయింది. కనుక ప్రభావం ఆమెలో నుండి బయలుదేరింది. నన్ను ఎవరు ముట్టారో నిజం చెప్పండి అన్నాడు. ఏమన్నాడు? నిజంగా చెప్పండి నన్ను ఎవరు ముట్టారో అన్నాడు. కనుక అందరిలో కోపం వచ్చేసింది కదా. ముట్టడం ఏంటండి? మేము అందరు పడుతుంటే ముట్టడం అంటున్నారేంటి? కనుక ఆ ముట్టిన ఆవిడ మెల్లిగా బయటికి వచ్చేసింది. ఆ ముట్టిన ఆమెను కనుగొన వల్లనే ఆయన చుట్టూ తిరిగి చూసేసాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? తనకు తటస్థించింది, తనకు జరిగింది తెలుసుకొని భయపడి ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో మనకు భయం లేదు, వణుకు లేదు కదా. ఎప్పుడైతే దేవుని శక్తి చూస్తామో వాళ్ళలో ఏం కలుగుతుందంట? భయం కలుగుతుంది, వణుకు కలుగుతుంది. దేవుని శక్తి పర్సనల్గా మనం టచ్ చేస్తే, పర్సనల్గా వ్యక్తిగతంగా మనం కనుక రుచి చూడగలిగితే దేవుని యొక్క భయము, దేవుని యొక్క శక్తి మనలో ఉత్పన్నమవుతుంది. హల్లెలూయా. భయముతో వచ్చి, వణుకుతో వచ్చి ఆయన ఎదుట ఆడామె ఎక్కడ పడింది? సాగిల పడింది. ఇప్పుడు జనమందరు చూస్తారని అంటలే కదా. అప్పుడంటే జనమందరు చూస్తారేమో, నాకున్న 12 ఏళ్ళ నుండి రక్తస్రావం ఇట్లా గారుతా ఉన్నా ఎవ్వరికి తెలియద్దు. కొంతమంది రోగాలు దాచిపెట్టుకుంటారు, సీక్రెట్, చచ్చేదాకా చెప్పరు. ఎందుకు చచ్చిండంటే అప్పుడు చెప్తారు. క్యాన్సర్ వచ్చి చచ్చారు, అట్లా వచ్చి చచ్చారు, ఇట్లా వచ్చి చచ్చారు కదా. సీక్రెట్స్ మెయింటైన్ చేస్తే యేసు ప్రభు దగ్గర సీక్రెట్స్కి తావులేదు. హల్లెలూయా. నువ్వు సీక్రెట్ వచ్చి ముట్టుకున్నా దేవుడు బాగా చేస్తాడు. కానీ బాగా అయిన తర్వాత దేవుని దగ్గర సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. దేవుడి దగ్గర సాక్ష్యం చెప్పాలి. ఆయన ఆమె వచ్చి చెప్పేంత వరకు వదిలిపెట్టలేదు. హల్లెలూయా. ఆయన ఎదుట ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు, నేను ఎక్కడ సాగిలపడాలి, ఇంతమంది ఉన్నారు, నేను ఎక్కడ సిగ్గుపడాలి అని అనుకోలేదు. ఆమె సిగ్గు బిడియం అంతా వదిలేసి నన్ను స్వస్థపరిచిన దేవుడి దగ్గర నేను సాగిలపడతానని సాగిలపడి ఏం చెప్పిందంట? నేను అప్పుడప్పుడు చెప్తా, కట్టే కొట్టే తెచ్చే అంట్లో చెప్పమని కదా. యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఆ 12 ఏళ్ళ నుండి జరిగిన సంగతి అంతా చెప్పమన్నాడు. సంగతి అంతా చెప్తే ఎప్పటి వరకు అవుతుంది? అది మధ్యాహ్నం అయితే సాయంత్రం దాకా అవుతుంది కదా. మధ్యాహ్నం నుండి సాయంత్రం దాకా ఓపికతో యేసు ప్రభు వింటున్నాడు, అందరూ వింటున్నారు. యాయిరుకు టెన్షన్ మొదలైంది. ఏంట్రా, నా కూతురు ఏమైపోయింది? రావడానికి సిద్ధంగా ఉన్నది, ఈయనను పట్టుకొస్తుంటే మధ్యలో ఈవిడొచ్చింది. ఆమె 12 ఏళ్ళ కథ అంతా చెప్తా ఉన్నది. ఆయన ఓపికతో వింటున్నాడు, అందరూ వింటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని డబ్బులు ఉండేవి, ఇంతమంది వైద్యులను చూసా, ఆ వైద్యులందరూ నన్ను ఇబ్బంది పెట్టారు, మళ్ళీ సంకటంలో పడ్డా, ఏం చేయాలనో తెలియదు, అందుకే మీ గురించి విన్నాను కానీ మీ దగ్గరికి వచ్చాను, నేను వస్త్రపు చెంగు ముట్టుకుందాం అనుకున్నాను దేవా, ఇది ఇలా జరిగింది అన్నాడు. వెంటనే యాయిరింటి నుండి జనం వచ్చేసారు. జనం వచ్చేసి కుమారి నీ విశ్వాసము స్వస్థపరి. ఈ కుమారి కాదు, కుమారి అంటే అందరు కుమారులే కదా. కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఆమె ఏమనుకున్నది? వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగైపోతాను అనుకున్నది.
కనుక ఆమెను కుమారి అని పిలిచాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనం విశ్వాసంతో దేవుడి సన్నిధికి వస్తే ఆయన మన విశ్వాసాన్ని చూసి మన విశ్వాసాన్ని బలపరిచేవాడై ఉన్నాడు. ఆయన మనల్ని స్వస్థపరిచేవాడై ఉన్నాడు. ఆయన మనల్ని దీవించేవాడై ఉన్నాడు. నీ విశ్వాస పరిమాణం పెంచుకోవాలి. మందిరానికి రావడానికి ఎందుకు వస్తున్నాము అంటే దేవుడి మాటలు విని మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి వస్తున్నాం. మన విశ్వాసం త్రుంచుకోవడానికి రావట్లే. మన విశ్వాసం బలహీనపరచుకోవడానికి రావట్లేదు. యేసు ప్రభు మాట విని మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి వస్తున్నాం. కనుక ఆ విశ్వాసము మనల్ని వర్ధిల్లజేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎంతోమంది డాక్టర్లకు ఖర్చు పెట్టి అది చేసి ఇది చేసి ప్రయాసపడి అయినప్పటికి కూడా కాకపోతే అక్కడ దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. ఇప్పుడు ఆమె ఎట్లా వెళ్తుంది ఇంటికి? ఎలా వెళ్తుంది? ఆ బట్టలన్నీ చూసుకుంటుంది కదా. ఇక్కడ ఎక్కడైనా రక్తం కారుతుందా, ఏమైనా వాసన వస్తుందా? ఇప్పుడు ఏం రావట్లే కదా. ఇప్పుడు ఆమె సంతోషంతో వెళ్తుందా, బాధతో వెళ్తుందా? ఎంత సంతోషం అంటే చెప్పనశక్యం కానీ సంతోషం. ఈ సంతోషము నీకు కావాలనా అని ఉంటుంది కదా. కనుక ఆ సంతోషంతో ఆమె గంతులు వేస్తూ వెళ్తూ ఉంది, సమాధానంతో వెళ్తుంది, ఆనందంతో వెళ్తూ ఉంది. మనం కూడా మన ఇళ్ళకి ఎలా వెళ్ళాలి? సంతోషంతో వెళ్ళాలి. దేవుడి దగ్గర నా బాధ చెప్పేసా, ఆయన నాకు నివారణ ఇచ్చాడు, నేను సంతోషంతో దేవుని సన్నిధికి వెళ్తా. హల్లెలూయా. దేవుని దగ్గర నుండి మా గృహానికి వెళ్ళి అందరికీ చెప్తా, ఇలాగ దేవుడు నన్ను బాగా చేశాడు అని చెప్పి. దేవుని వాక్యంలో ఆమె సంగతి అంతా చెప్పేసిన తర్వాత 33వ వచనం 35వ వచనంలో ఏం చెప్తుందంటే, హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయింది? ఆమె కొన ఊపిరితో ఉన్నప్పుడన్నీ యేసుప్రభు వస్తే బాగుండు. ఇప్పుడు యాయిర్కి ఎట్లా ఉంటుంది కదా, ఎలా ఉంటుంది? నేను అప్పటి నుండి బతిమలాడిన. మధ్యలో ఒక ఆవిడ వచ్చింది. ఆమె సాక్ష్యం చెప్పే లోపల నా కూతురు చచ్చిపోయింది. కనుక 2 వ్యక్తులు వచ్చారు, కొంతమంది వచ్చేసారు. ఇక నీ కూతురు చచ్చిపోయింది, బోధకుడిని శ్రమ పెట్టొద్దు. హల్లెలూయా. నీ కూతురు చచ్చిపోయింది, బోధకుడిని శ్రమ పెట్టొద్దు. కనుక ఆయన వదిలేసాయి, మా వెనకాల వచ్చేసాయి అంటున్నారు. యేసు ప్రభు వెంటనే ఏమన్నాడంటే, యేసు ప్రభు ఏమన్నాడు? వాళ్ళ మాటలు వినొద్దు, చచ్చిపోయిందని చెప్పిన మాటలు వినొద్దు. ఇప్పుడు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా. పాపం ఆయన సముద్రం దగ్గర నిలబడి యేసుప్రభు ఎప్పుడొస్తాడా అని చూసి ఆయన పాదాల మీద పడి బ్రతిమలాడినటువంటిది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. హల్లెలూయా. సైతాన్ ఇలాగ మనల్ని పీడిస్తూ ఉంటుంది. బోధకుడిని శ్రమ పెట్టకు, యేసుప్రభు మన ఇంటికి రావడానికి వీల్లేదు, ఇక చచ్చిపోయిన తర్వాత వచ్చి ఏం చేస్తాడు అని అనుకుని అనేక విషయాలు చెప్పింటారు. కానీ యేసుప్రభు వెంటనే చెప్పాడు, యేసుప్రభు ఏం చెప్పాడు? భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా. సిచ్యువేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి సీరియస్ ఆర్ ఇట్ మే బి డెడ్ కండిషన్, బట్ జీసస్ ఆయన జీవాధిపతి అయిన దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. జీవాధిపతి అయినటువంటి దేవుడు నీ దగ్గరికి వస్తున్నప్పుడు నీకు జీవం ఇచ్చేవాడు ఆయన. నీ ప్రాణంలో త్రాణ పుట్టించేవాడు అతడు. నీకు శక్తిని బలాభివృద్ధిని ఇచ్చేవాడు అతడు. కనుక ఆయన భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పాడు. దేవుని వాక్యంలో ఇంకా కింది భాగంలో చూస్తే 38వ వచనంలో చూస్తే
హల్లెలూయా. వీళ్ళందరికీ చాలా ప్రేమ అమ్మాయి అంటే, వీళ్ళందరికీ చాలా ప్రేమ అమ్మాయి అంటే. అందరూ ఏం చేస్తున్నారు? భజన చేస్తున్నారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, అన్నీ చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు మాటకి అందరికి కోపం వచ్చేసింది. ఏమన్నది ఆయన? ఈ చిన్నది నిద్రిస్తున్నదే కానీ అందరికి కోపం వచ్చింది. ఏంటి మేమేమనుకుంటున్నాము? చచ్చిపోయిందన్నా. నువ్వేమంటున్నావు? నిద్రిస్తుంది అంటున్నావు. కానీ మేము మీకు ఎట్లా కనబడుతున్నామండి? మా మాటలు, మా ఏడుపులు మీకు ఎట్లా వినబడుతున్నాయి? పిచ్చోళ్ళలాగా ఉన్నామా అంటారు కదా. కనుక ఇంతమంది మేము ఏడుస్తూ ఉంటే, భజన చేస్తూ ఉంటే, మీరు వచ్చి ఈ చిన్నది చనిపోలేదు అన్నాడు. చనిపోకపోతే పొద్దున్నుండి కొంచెమన్నా కాలు కదుపుతుంది కదా, కన్ను కదుపుతుంది కదా, ఈ శబ్దానికి కొంచెం మెలకు వస్తుంది కదా. కనుక యేసు ప్రభు మాటలకి ప్రజలకి చాలా కోపం వచ్చింది. వస్తుందా రాదా? చాలా కోపం వచ్చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా అందరు ఏం చేశారంట? ఆయనను అపహాస్యం చేసేసారు. కదా. మాకు తెలియదా? చచ్చిపోయిన వాళ్ళు తెలియదా? బతికున్న వాళ్ళు తెలియదా? మీరేంటండి ఇట్లా మాట్లాడేస్తున్నారు అన్నాడు. తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళని తీసుకెళ్ళిపోయి హల్లెలూయా. చిన్నదానా లెమ్మన్నాడు. అంతే. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి అద్భుతమైనటువంటి శక్తినిచ్చాడు. వాళ్ళు తనను గూర్చి అర్థమయ్యేటట్లుగా బోధించాడు. వెంటనే ఆ చిన్నదాని యొక్క చేయి పట్టుకొని తల్లి తక్కుమి అన్నాడు. వెంటనే ఆ చిన్నది ఏం చేసిందంట? ఏం చేసిందంట? ఇప్పటిదాకా అపహాస్యం చేసిన వాళ్ళకి ఏమైపోయింది? అరే మేము రాత్రంతా భజన చేస్తున్నాం, కొట్టి చేతులన్నీ పోయినాయి, శబ్దాలు వచ్చేటట్లు కొట్టి ఏడ్చి నోరంతా బొంగురు పోయింది. కొంతమంది మూర్ఛ కూడా పోయి ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఆ చిన్నది లేచి నడిసాగింది. హల్లెలూయా. దయ్యాలు పోయాయి కదా. తర్వాత 12 ఏళ్ళు ఉన్నటువంటి రక్తస్రావం పోయింది. చచ్చిపోయినటువంటి యాయిరు కుమార్తె బాగుపడింది. హల్లెలూయా. దేవుడు సర్వశక్తి గల దేవుడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను పోనీయను. ఈరోజు ఏం చేయాలి? దేవుడి దగ్గర నీవు నన్ను ఆశీర్వదించాలి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనీయను. ప్రభుతో మనం ఈ మాటలు చెప్పాలి. ప్రభు దగ్గరికి వచ్చాం. కొంతమంది స్నేహితులుగా పిలిస్తే వచ్చారేమో, కానీ దేవుని యొక్క పర్పస్ అది కాదు. కొంతమంది ఆదివారం కదా వెళ్ళాలని వచ్చారేమో, అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. మనలో, మన కుటుంబంలో ఎవరికైనా అస్వస్థత ఉంటే ఆ స్వస్థత అది ఎవరి చేత కానటువంటిది దేవుడు అద్భుతంగా స్వస్థపరచాలి. కనుక మనలో ఒక డిటర్మినేషన్ ఉండాలి, ఒక తీర్మానం ఉండాలి. ఆ తీర్మానం ఏంటంటే, దేవా నేను రాత్రంతా నీ కొరకు పెనుగులాడా, నువ్వు నన్ను ఆశీర్వదించు. మోషే కూడా అంటాడు ఏంటంటే, నీ సన్నిధి నాతో వస్తేనే నేనేమన్నా గొప్ప కార్యం చేస్తాను. మనం అప్పుడప్పుడు దేవుడిని వెనక పెట్టేసి, దేవుడిని ముందు పెట్టేసేసి మనం వెనకాల ఉండి పనులు చేస్తే కాదు. దేవుని కార్యం అద్భుతంగా మన జీవితంలో జరగాలి. హల్లెలూయా. కనుక మన దేవుడు ఏం చేయాలి? నిన్ను ఎవరిని ఆశీర్వదించాలి? ఎలాగ ఆశీర్వదించాలి? నువ్వు పెనుగులు ఆడడం వలన, నువ్వు దేవుడి దగ్గర గోజాడడం వలన, ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడడం వలన ఆమె కూడా ఏం చేసింది? ఆయనకు సాష్టాంగంగా సాగిలబడింది. కనుక యాయరు కూడా ఏం చేశాడు? బ్రతిమలాడాడు. మనం కూడా ఏం చేయాలి?
దేవుడి సన్నిధిలో బ్రతిమలాడాలి. హల్లెలూయా. మిగులో బ్రతిమలాడాలి, అర్థమయ్యేటట్లు బ్రతిమలాడాలి. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే మరి బిల్లు ఎవరు కట్టాలి కదా? బిల్లు ఎవరు కట్టాలి? బిల్లు కట్టాలి అంటే ఏం చేయాలి? చాలా కాలం క్రితం నేనేం చేశాను అంటే, ఒక ఆయన అన్నాడు, నీ కొరకు కట్టకు సార్, ఎవరికైనా పనికి వస్తుంది, అది కట్టు ఇన్సూరెన్స్ అని. నీ కొరకు నువ్వు బాగుంటావు కానీ నీ కొరకు అనలే, ఎవరికన్నా పనికి వస్తే దాని కొరకు పని చేస్తుంది అని. కనుక నాకు తెలియకుండానే 3-4 ఇన్సూరెన్సులు కట్టేస్తా ఉన్నా. ఈ మధ్యకాలంలో ఎవరు నాకు ఫోన్ చేసి కట్టమన్నా నేనేమన్నా అంటే వాళ్ళ బుర్ర తినేశాను. ఎవరికైనా ఇచ్చారా ఇంతవరకు, ఎక్కడైనా జరిగిందా, ఎట్లా అని అంటే ఆఫీస్లో నా పేరు నోటెడ్ అయిపోయింది. ఆశీర్వాదం అంటే ఇట్లా మా తలకాయ తింటున్నాను. కనుక వాడికి వెంటనే చెప్పేశారు, నాకు అదేంటి శాంక్షన్ అయినట్లుగా చెప్పేశారు. లేకపోతే మా అమ్మాయి ఇన్సూరెన్స్ మీద నేను ఆధారపడాలి. అప్పుడు 75% ఇస్తారు, నాదే అయితే 100% ఇస్తారు. అట్లా అని చెప్పి నేను కొన్ని డబ్బులు కడతా వచ్చాను. కనుక అలా కట్టడం వల్ల నాకు 1,30,000 రూపాయలు, 1,30,000 రూపాయలు ఖర్చు అయింది. నేను ఎప్పుడు 57 సంవత్సరాలు ఎప్పుడు బెడ్ మీద పడుకోలేదు. కనుక దేవుడు నాకు యాక్టివ్గా పెట్టినా సరే ఎవరికి అర్థం కావట్లేదు. కానీ నాకున్నటువంటి బాధ అది కొద్ది కొద్దిగా అట్లా అయిపోయి ఇట్లా అయిపోతావు అని చెప్పి రికార్డు చేశారు. రికార్డ్ చేసి నా ఊపిరితిత్తులు మెల్లిమెల్లిగా ఇట్లా అయిపోయి మొత్తం ఇట్లా అయిపోయేటట్లు చూపించారు. అలా చూపించడం వల్ల నేను ఇక ఎట్లా శాంక్షన్ అయిపోయింది కదా అని చెప్పి జాయిన్ అయినా. ఆ జాయిన్ అయిన తర్వాత ఇక మీ ఇష్టం అని నా చేతులు వాళ్ళకి ఇచ్చేసా. పొడిసి ఇంజక్షన్లు పొడిసి చేతులు ఇట్లా పట్టుకోకుండా నొప్పిలు పుట్టేస్తున్నాయి. ఈ మైక్ కూడా పట్టుకోవడానికి కష్టం అవుతుంది నాకు. అంత సిలైన్లు పెట్టేశారు. అంత అన్నీ 12 రోజుకు 13-16 పెట్టేశారు. అలాంటి పరిస్థితిలో దేవుడు నాకు ఇచ్చినటువంటిది ఆ యొక్క తలంపుని బట్టి ఎప్పుడో మనం చేసినటువంటి దానికి నెల కడుతున్న దానికి రియంబర్స్మెంట్ 1,00,000 రూపాయలు 99,000 శాంక్షన్ చేస్తామని చెప్తే మళ్ళీ మా అమ్మాయి వచ్చి మాట్లాడితే 1,12,000 ఇచ్చారు. 1,12,000కి మళ్ళీ ఇంకా అడిగితే మళ్ళీ చేశారు. మొత్తం మీద ఒక 4,000 రూపాయలు 4,500 కట్టి దేవుని కృపలన బయటికి వచ్చేసాం. హల్లెలూయా. ఎవరి మీద డిపెండ్ ఉండాలి? నేను దేవుడి మీద డిపెండ్. ఎవరికి ఫోన్ కొట్టినా ఎన్ని పంపిస్తారు? 2,000, 1,000, 3,000 పంపిస్తే 5,000 మా అంటే 10,000 పంపిస్తారేమో. కానీ దేవుడు మన పక్షంలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క కార్యాలు నా జీవితంలో చూసా. 61వ కీర్తనలో నేను చెన్నైకి పోయి వచ్చిన తర్వాత నాకు చర్చి లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో వాగ్దానం ఇచ్చాడు దేవుడు నాకు, నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను నిన్ను ఎక్కిస్తానని. కనుక ఆర్మీ చర్చి నాకు ఇచ్చాడు. ఆర్మీ చర్చ్ ఇవ్వడం వలన సీఎం రైతు పెట్టడానికి ముందు విఐపీలకు ప్రార్థన చేసే అవకాశం నాకు ఇస్తే అప్పుడు ఆ మెట్లు ఎక్కుతుంటే నాకు గుర్తొచ్చింది, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. కొత్తలో నాకు కొంచెం ఒక 10 నిమిషాలు ఆలస్యం అయితే సీఎం కాన్వాయ్ ఆఫీసర్. అలాంటి పరిస్థితి దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏ ఆపదున్నా ఎవరి దగ్గరికి రావాలి? ఎవరి దగ్గర రావాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఆయనే ఐశ్వర్యం ఇచ్చేవాడు, ఆయనే బాగు చేసేవాడు, ఆయనే స్వస్థపరిచేవాడు, ఆయననే దీవించేవాడు. ఎలాంటి మొండి వ్యాధులైనా దేవుడు తప్పకుండా మనల్ని బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ దినాన్ని బట్టి దేవునికి మహిమ. మీరందరూ ఏం తీసుకెళ్ళాలి? దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క సంతోష వార్త తీసుకొని దేవుని సన్నిధిలో నుండి మన గృహాలకు వెళ్ళాలి. ఆయన మన కొరకు తన రక్తం గార్చాడు. ఆయన నన్ను నిన్నెన్నరూ విడవను ఎడబాయను. కనుక లో ఐ యామ్ విత్ యూ ఆల్వేస్.
ఎల్లకాలం సదాకాలం నేను నీతో కూడా ఉంటానని చెప్పాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. ఈ సమయం అంతటిని మీ చేతికి సమర్పిస్తున్నాం. దీవించమని యేసు ఘనమైన నామములో విన్నటువంటి మాటలు మా హృదయంలో నాటబడి మేము కూడా ప్రాధేయపడుతూ బ్రతిమలాడుతూ గోజాడుతూ ప్రభా మీ సన్నిధిని అనుభవించే భాగ్యం ప్రసాదించమని యేసు కృపగల నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో